హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన కిచెన్లో చాలా టేస్టీగా ఉండే క్యాలీఫ్లవర్తో ఒక మంచి స్నాక్స్ రెసిపీని ఎలా చేయాలో చూపించబోతున్నానండి. పిల్లలు సాయంత్రం పూట స్కూల్ నుంచి రాగానే స్నాక్స్ ఇలా చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారండి. చాలా తక్కువ టైంలో ఈజీగా ఒక 5-10 నిమిషాల్లో అయిపోతుందండి. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి. మీరు ఎప్పుడు క్యాలీఫ్లవర్ తెచ్చినప్పుడు కర్రీయే కాకుండా అప్పుడప్పుడు ఇలా టేస్టీగా స్నాక్స్ చేయండి. ఎప్పుడు తెచ్చినా ఇదే విధంగా చేసుకుంటాయండి, అంత కమ్మగా చాలా బాగుంటాయండి. ఇలా చేసిన స్నాక్స్ని పిల్లలు పెద్దలు కూడా చాలా ఇష్టంగా తింటారు, మళ్ళీ మళ్ళీ చేయమంటారండి. పైనుంచి క్రిస్పీగా లోపల సాఫ్ట్గా తిన్న కొద్దీ తినాలి అనిపిస్తుంది. మరి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా చాలా టేస్టీగా ఉండే ఈ క్యాలీఫ్లవర్తో ఈజీ స్నాక్స్ని ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా ఇక్కడ నేను ఒక మీడియం సైజు క్యాలీఫ్లవర్ని తీసుకున్నానండి. ఇప్పుడు దీన్ని ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోవాలండి. ముందుగా మనం ఇలా పెద్ద ముక్కలుగా విడదీసుకోవాలండి. ఇప్పుడు దీంట్లో నుంచి చాకుతో మనం ఒక మీడియం సైజు ముక్కల్ని కట్ చేసుకోవాలండి. ఇక్కడ మనం మిక్సీలో గ్రైండ్ చేసుకుంటాం కాబట్టి వీటిని ఉడికించి చేసుకోవాలండి, అప్పుడే టేస్ట్ చాలా బాగుస్తాయి. ఇప్పుడు ఇలా వీటిని ముక్కలుగా కట్ చేసుకోవాలండి. ఇప్పుడు అన్ని ముక్కలు కట్ చేసుకున్న తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు వీటిని మనం ఉడికించుకోవాలండి. స్టవ్ మీద ఒక పెద్ద గిన్నె పెట్టి దాంట్లో వాటర్ వేసుకోవాలండి. సగం వాటర్ని వేసుకోవాలి. ఇలా వాటర్ వేసుకున్న తర్వాత బాగా వేడి అవ్వాలండి. వాటర్ బాగా వేడైన తర్వాత ముందుగా కట్ చేసుకున్న క్యాలీఫ్లవర్ ముక్కల్ని వేసుకోవాలండి. ఇలా బాయిల్ అవుతున్న వాటిలో క్యాలీఫ్లవర్ మొత్తం ముక్కల్ని వేసుకోవాలండి. ఇలా వేసుకున్న ముక్కల్ని ఇప్పుడు మనం ఉడికించుకోవాలండి. ఒక 4-5 నిమిషాల పాటు ఉంచితే బాగా ఉడుకుతాయండి. ఇలా ఉడికిన తర్వాత మరీ మెత్తగా అయ్యే అవసరం లేదండి, కాస్త ఉడికితే చాలండి. ఇప్పుడు ఇలా జాలి ఉన్న గరిటెలు తీసుకోవడం వల్ల ఎక్స్ట్రా వాటర్ మొత్తం కిందికి వచ్చేసి డ్రైగా అవుతాయండి ముక్కలు అయితే. ఇప్పుడు ఇలా జాలి గరిటెలు తీసుకొని మనం ప్లేట్లోకి తీసుకోవాలి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ ముందుగా మీ హోమ్ పేజ్కి వస్తాయండి. ఇలా వాటర్ నుంచి తీసుకున్న తర్వాత పక్కకు పెట్టుకొని పూర్తిగా చల్లారించుకోవాలండి. ఇక్కడ మిక్సీ జార్ తీసుకొని 1 కప్పు పుట్నాల పప్పు, చట్నీ పప్పు తీసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. వీలైనంత వరకు మెత్తగా గ్రైండ్ చేసుకొని పౌడర్లా తీసుకోవాలి. ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్న పప్పుల పౌడర్ని బౌల్లోకి వేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుందండి ఈ స్నాక్స్ అయితే. పిల్లలు పెద్దలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇక్కడ శనగపిండి వాడకుండా మనం ఇలా చేస్తే కూడా గ్యాస్ ప్రాబ్లం అనేది ఉండదండి. ఇప్పుడు ఇదే మిక్సీ జార్లో ముందుగా మనం ఉడికించుకోపెట్టుకున్న గోబీ ముక్కలను మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలండి. మరీ పేస్ట్లా కాకుండా మీడియంగా గ్రైండ్ చేసుకోవాలండి. ఇలా నాకు మిక్సీ జార్లో చిన్నది ఉంది కాబట్టి సగం వేసుకొని సగం తర్వాత వేసుకుంటున్నానండి. మీరు పెద్ద జార్ ఉంటే మొత్తం ఒకటేసారి వేసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లో 2 ఎండుమిరపకాయలు వేసుకోవాలండి. లేని వాళ్ళైతే ఒక హాఫ్ టీ స్పూన్ దాకా కారం వేసుకోవచ్చు, తర్వాత అయినా వేసుకోవచ్చు. ఇలా గ్రైండ్ చేసుకొని ముందుగా మనము పుట్నాల పొడి ఉంది కదండి, దాంట్లో వేసుకోవాలి. ఇదే విధంగా మొత్తం గ్రైండ్ చేసుకొని అదే బౌల్లోకి వేసుకోవాలండి. ఇప్పుడు దీంట్లో మసాలాలు యాడ్ చేసుకుందామండి. గరం మసాలా హాఫ్ టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్ వేసుకోవాలండి. చాట్ మసాలా హాఫ్ టీ స్పూన్ వేసుకోవాలి. మిరియాల పొడి పావు టీ స్పూన్ వేసుకోవాలండి. రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలండి. ఉప్పు కారం మీ టేస్ట్ని బట్టి యాడ్ చేసుకోండి. ఇప్పుడు దీంట్లో సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలండి. మీడియం సైజు ఒక ఉల్లిపాయ తీసుకొని సన్నగా కట్ చేసుకున్నానండి. ఒక 2-3 టేబుల్ స్పూన్ దాకా కొత్తిమీర వేసుకోవాలండి. కరివేపాకు కూడా ఒక 2-3 టేబుల్ స్పూన్ దాకా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలండి. పచ్చిమిరపకాయలు కారం కూడా వేసాం కాబట్టి చూసి వేసుకోండి. ఒక 2 పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలండి. క్రిస్పీగా రావడానికి ఒక 2-3 టేబుల్ స్పూన్ దాకా బియ్యపిండి వేసుకోవాలండి. వేసుకొని ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఒకవేళ మీకు బ్యాటర్ కాస్త పల్చగా అయిందంటే 1 టేబుల్ స్పూన్ దాకా మళ్ళీ బియ్యపిండి యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో ఇంగువ ఏమో ఒక హాఫ్ టీ స్పూన్ దాకా వేసుకోవాలండి. వేసుకొని ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి.
చూడండి ఇక్కడ మీకు రౌండ్ బాల్స్లా లేదంటే టిక్కీలాగా అయినా చేసుకోవచ్చు. నేనైతే కొన్ని రౌండ్ బాల్స్ చేస్తున్నాను, కొన్ని టిక్కీలాగా చేస్తున్నానండి. చాలా చాలా టేస్టీగా ఉంటాయండి. ఇలా కొన్ని చేసుకొని మనము ఫ్రై చేసుకోవచ్చు. ఒకవైపు చేస్తూ మరోవైపు ఫ్రై చేసుకోవాలండి. ముందుగా నేను స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపోయినంత ఆయిల్ పెట్టుకున్నానండి. ఆయిల్ బాగా వేడైన తర్వాత మీడియం ఫ్లేమ్లో మంట నుంచి మనకు ప్యాన్లో ఎన్ని పడితే అన్ని బౌల్స్లా వేసుకోవాలండి. వేసుకొని ఫ్రీగా ఫ్రై చేసుకోవాలి. మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచాలి. ఇలా చక్కగా రెండు వైపులో గోల్డెన్ కలర్ వచ్చే వరకు తిప్పుతూ ఫ్రై చేసుకోవాలండి. ఇలా మనం హై ఫ్లేమ్లో ఉంచితే పైన కలర్ వచ్చేస్తుంది, లోపల పచ్చిగా ఉంటుందండి. మీడియం ఫ్లేమ్లో ఉంచి అన్ని వైపులో తిప్పుతూ మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి ఇలా మంచి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఇలా జాలి ఉన్న గరిటెలు తీసుకోవడం వల్ల ఎక్స్ట్రా ఆయిల్ మొత్తం కిందికి వచ్చేస్తుంది. ఇప్పుడు పేపర్ నాప్కిన్ ఉన్న ప్లేట్లోకి తీసుకోవాలండి. ఆయిల్ మొత్తం పేపర్ పీల్చేసుకుంటుంది. ఇక నేను మరికొని టిక్కీ షేప్లో చేసుకున్నానండి. మీకు నచ్చిన షేప్లో చేసుకోవచ్చు, కానీ ఇలా టిక్కీలాగా చేసుకుంటే మనకు చాలా క్రిస్పీగా చాలా బాగా వస్తాయండి. రౌండ్గా చేస్తే పచ్చిగా ఉంటాయని అలా అనుకుంటారు. అలాంటి వాళ్ళు ఇలా మనం టిక్కీలా చేసుకుంటే మంచిగా ఫ్రై అవుతాయి. మీకు కడాయిలో ఎన్ని పడితే అన్నీ వేసుకొని రెండు వైపులో మంచిగా తిప్పుతూ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. మంటను మీడియంలోంచి ఇదే విధంగా మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా మంచి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఇలా జాలి ఉన్న గరిటెలో తీసుకోవడం వల్ల ఎక్స్ట్రా ఆయిల్ మొత్తం కిందకి వచ్చేసి ఇక నేను అన్నీ ఫ్రై చేసుకున్న తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటున్నానండి. చూస్తుంటేనే ఎప్పుడెప్పుడు తినాలనిపిస్తాయండి. అంత టేస్టీగా కమ్మగా చాలా చాలా బాగుంటాయండి. ఇలా చేసిన స్నాక్స్ని పిల్లలు పెద్దలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. చాలా తక్కువ టైంలోనే ఈజీగా టేస్టీగా రెడీ చేసుకోవచ్చు. మీరు కూడా తప్పకుండా క్యాలీఫ్లవర్తో ఒక్కసారి ఇలా స్నాక్స్ని రెడీ చేయండి. ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి. ఇక్కడ మీకు తుంచి కూడా చూపిస్తాను చూడండి ఎంత బాగా వచ్చింది. ఒట్టిగా తిన్నా కూడా బాగుంటాయండి. టమాటో కెచప్తో తిన్నా కానీ సూపర్ టేస్టీగా ఉంటాయండి. చూడండి ఎంత బాగా వచ్చింది. లోపల వరకు కూడా వేగి చాలా బాగుంటాయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరికొన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం టీ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కమెంట్ చేయడం అస్సలు మరవకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.